For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్ రా, నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. మేడం, నార్మల్ ఫీవర్ కి వైరల్ ఫీవర్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఓకే, నార్మల్ ఫీవర్ అని అంటే లైక్ 98 degrees లో కనిపిస్తుంది. అండ్ కొంతమందికి 100 degrees లో కనిపించినా కూడా వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. సో అసలు నార్మల్ ఫీవర్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తాయి అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ లో కూడా వాళ్ళు కొంచెం హై పొజిషన్ లో ఉండే వాళ్ళు ఉంటారు. సో హై పొజిషన్ లో ఉండే వాళ్ళు అని అంటే సో వాళ్ళకంటూ ఒక టీం అనేది ఉంటది, వాళ్ళ కింద కొంత ఎంప్లాయీస్ అనేది ఉంటారు, సమ్ ఎంప్లాయీస్ అనేది. సో ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ వర్క్ అనేది ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు కూడా లైక్ తిరుగుతూనే ఉంటది, వర్క్ చేస్తూనే ఉంటది. అలాంటి టైంలో ఎక్కువగా బ్రెయిన్ కి వర్క్ పెట్టే వాళ్ళకి కొంచెం బాడీ అంతా కూడా పెయిన్స్ గా, నొప్పులు వచ్చినట్లుగా, కొంచెం ఫేవరిష్ గా అనిపిస్తూ ఉంటది. ఇది ఒకటి. అండ్ కొంతమంది హార్డ్ వర్క్ చేసే పీపుల్స్ ఉంటారమ్మా. లైక్ మనం విలేజెస్ లో చూసుకుంటే ఎక్కువగా ఎండలో ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు, లైక్ ఎక్కువగా వెయిట్ మోస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి బాడీ అంతా కూడా పెయిన్స్, జ్వరం వచ్చినట్లుగా బాగా సిక్ అయిపోతారు, ఫీవర్ వచ్చినట్లుగా ఉంటది. బట్ ఏంటి అంటే వీళ్ళకి శరీరానికి రెస్ట్ లేక బాడీ అనేది ఎక్కువగా వర్క్ చేస్తే ఈ టైంలో ఫీవర్ అనేది వచ్చినట్లుగా ఉంటుంది, కొంచెం టెంపరేచర్ ఎక్కువగా చూపిస్తుంది. సో వీళ్ళు శరీరానికి కొంచెం రెస్ట్ ఇచ్చారు అని అనుకోండి, కొంచెం చల్లటి పదార్థాలు లైక్ జ్యూసెస్ లాంటివి తాగినా లేదా పండ్లు తిన్నా ఇలాంటివి తీసుకున్నప్పుడు వీళ్ళకి శరీరంలో ఎక్కువగా వేడి ఉంటే తగ్గిపోతుంది. అండ్ మంచినీళ్ళు ఎక్కువగా తీసుకున్నా ఈ ఫీవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళకి కొంత రెస్ట్ అనేది ఇచ్చాము అని అనుకోండి, శరీరానికి కానీ బ్రెయిన్కి కానీ ఈ ఫీవర్ అనేది తగ్గిపోతుంది. లేదంటే ఒక టాబ్లెట్ వేసుకున్నా కూడా వెంటనే తగ్గిపోయి మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వదు. సో ఇలా వచ్చే ఫీవర్ ప్రాబ్లం ఏం అవ్వదు. వీళ్ళకి వర్క్ టెన్షన్స్ వల్ల, వీళ్ళు చేసే వృత్తిరీత్యా వీళ్ళు చేసే వర్క్ వల్ల ఇది అనేది కనిపిస్తుంది. దీనికి ఏం ప్రాబ్లం లేదు, దీన్ని నార్మల్ ఫీవర్ అంటారు. సో నెక్స్ట్ వైరల్ ఫీవర్స్ అంటే ఏంటి అని అడిగారు. సో వైరల్ ఫీవర్స్ అంటే సీజన్ మారుతూ ఉంటది మనకి. లైక్ సీజన్ మారినప్పుడు, లైక్ ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ వచ్చినప్పుడు మనకి టైప్ ఆఫ్ వైరస్లు అనేవి మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఆ వైరస్లు అనేవి లైక్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రావచ్చు, వాటర్ ద్వారా రావచ్చు, సోషల్ కమ్యూనికేషన్స్ వల్ల కూడా ఆ వైరస్లు కొన్ని అటాక్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు వచ్చే ఈ వైరల్ ఫీవర్స్ వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇంకా ఫీవర్ అనేది లైక్ 102, 103 వరకు ఉంటుంది. ఇంకా వీళ్ళకి బాడీలో టెంపరేచరు టాబ్లెట్ వేసుకున్నగానే మనకి కంట్రోల్ అవుతుంది, మళ్ళీ అగైన్ వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళకి థ్రోట్ పెయిన్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, వామిటింగ్స్ రావడం, స్లీప్ లేకుండా ఉండడం, సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఈ ఫీవర్స్ లో. అయితే అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు బ్లడ్ చెకప్ అనేవి చేయించుకోవాలి. అండ్ టెస్టులు చేయించుకొని అది ఏ ఫీవర్ తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వీళ్ళు తీసుకోవాలి. మేడం, ఇప్పుడు చాలా మందికి ఫీవర్ వచ్చినప్పుడు అసలు రైసే తినకూడదు అంటారు కదా మేడం. అసలు ఫీవర్ వచ్చినప్పుడు రైస్ తినకూడదా? ఫీవర్ వచ్చినప్పుడు రైస్ తినకూడదా అని అంటే, లైక్ రైస్ ఒక్కటే మనం తింటే నో ప్రాబ్లం. రైస్ తో పాటు మనం కొంత కర్రీని అనేది యాడ్ చేస్తాము, స్పైసీ ఫుడ్ ని. అండ్ ఆ కర్రీ కూడా రకరకాల ఆయిల్స్ తో ప్రిపేర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఫీవర్ గా ఉన్నప్పుడు మన బాడీ అంతా సిక్ అయి ఉంటది, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు మనం రైస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ కలుపుకొని తింటే అది మనకి డైజెషన్ అవ్వడం కష్టంగా అవుతుంది. అండ్ దాంతో పాటు మనకి ఎనర్జీ కూడా కొంచెం లేటుగా వస్తుంది. సో అందుకని చెప్పి రైస్ తీసుకోకుండా మనకి ఎక్కువగా పళ్ళ రసాలు ఇచ్చేది అందుకనే. ఎందుకంటే మనకి ఫ్రూట్స్ లో కానీ దేంట్లోనైనా కూడా జ్యూసెస్ లో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో గ్లూకోజ్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకి ఎనర్జీ అనేది ఫాస్ట్ గా గెయిన్ అవుతుంది బాడీకి. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా త్వరగా క్యూర్ అవుతుంది. అండ్ ఎనర్జీ వచ్చింది అంటే లైక్ ఆ పేషెంట్ ఆ ఏదైతే డిసీజ్ ఉంటుందో ఆ జబ్బు నుంచి అతనికి కొంచెం లైక్ ఎలా అంటే ఊపిరి పోసుకున్నట్లుగా ఉంటుంది. సో తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైస్ అంటే ఓన్లీ నార్మల్ రైస్ లో కొంచెం పెరుగు వేసేసుకొని చక్కగా దాన్ని మెత్తగా ఇట్లా పిసికేసేసి అన్నం తీసి పక్కన పెట్టేసి మజ్జిగ రసం లాగా మనం అదంతా ఒక గ్లాస్ కి పోసేసుకొని తాగేయండి, అది మనకి మళ్ళీ ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది. అలా మజ్జిగ రసం తాపుతారు ఫీవర్ వచ్చినప్పుడు. బట్ కానీ అన్నం అంతా పిండేసి పక్కన పెడతారు. సో రీజన్ అది అంటే తినకూడదా అని ఏమి కాదు, కాకపోతే మనం అందులో హై ప్రోటీన్ వేసుకుంటాము అండ్ డైజెషన్ కి మనకి ప్రాబ్లం అవుతుంది, కొంచెం మనకి గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పేసి ఇలా చేస్తున్నారు. అంతేకాని తినకూడదు అని ఏం లేదు.
సో ఈ రీజన్ తో కొంచెం పండ్ల రసాలను ఎక్కువ తీసుకుంటే ఫాస్ట్ గా పేషెంట్ కి ఎనర్జీ వస్తుంది అని చెప్పి చెప్తారు పెద్దలు మనకి. మేడం కొంతమందికి ఫీవర్ పొద్దున్నంతా రాదు, కానీ నైట్ అవగానే ఫీవర్ వచ్చేస్తుంది. అవును, ఆ ఫీవర్ ని మనం నార్మల్ ఫీవర్ లేదా వైరల్ ఫీవర్ కింద అసలు ఎలా కన్సిడర్ చేయాలి? వైరల్ ఫీవర్ కిందనే కన్సిడర్ చేయాలి. నార్మల్ ఫీవర్ అయితే యాక్చువల్లీ వాళ్ళకి కొంచెం బాడీకి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడే వస్తుందని చెప్పాము. వైరల్ ఫీవర్స్ ఉంటేనే మనకి నైట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. ఓన్లీ డే టైం రాదు, నైటే వస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కొంతమందికి డే టైం వస్తుంది, నైట్ టైం రాదు. సో అది ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కో విధంగా అనేది ఈ ఫీవర్స్ ఉంటాయి. ఓకే మేడం, చాలా మంది ఫీవర్ టైంలో నోరు చప్పబడిపోతుంది అనుకుని చికెన్ తినేస్తుంటారు. అసలు ఫీవర్ టైంలో చికెన్ తింటే జాండీస్ వస్తుంది అంటారు. అవును, అసలు అది ప్రమాదమేనా ఫీవర్ టైంలో చికెన్ తింటే? ఎస్, తినకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే మనకి చికెన్ కూడా కుకింగ్ చేసుకునే విధానం కొంతమంది కరెక్ట్ గా తెలియట్లేదు ఈ రోజుల్లో. ఏదో ఆతృతతో మింగేస్తున్నారు. సో ఏంటి అని అంటే ఫీవరిష్ టైంలో నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం మంచిది. ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి. ఫ్రూట్ జ్యూసెస్ లైక్ ఆకుకూరలు ఉంటాయి కదా, పాలకూర ఇలాంటివి చక్కగా కొంచెం హాఫ్ కుక్ చేసేసుకొని ఆ జ్యూసెస్ అలాంటివి తాగితే మంచిది. ఎందుకు అని అంటే లైక్ ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది చికెన్ లో. సో అంత ప్రోటీన్ మనకి ఆ టైంలో అవసరం ఉండదు. మనకి ఎప్పటికీ కూడా ఫ్రీ డైజెషన్ ఫుడ్డే తీసుకోవాలి ఫీవరిష్ టైంలో. మ్యాక్స్ ఫీవర్ టైంలో అసలు నాన్ వెజ్ స్కిప్ చేస్తే చాలా మంచిది. ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి, వెజిటబుల్ సలాడ్స్ ఇలాంటివి తింటే మంచిది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్.